హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అటవీ శాఖ సిబ్బందిపై రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే తాలూకా జనాలు అదేవిధంగా ఎమ్మెల్యే కలిసి దాడి చేసిన ఘటన మనం చూసాం. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తుంది. అదే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘటనలు సహించేది లేదంటూ చాలా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ఘటనలో అటవీ సిబ్బంది తోటి అమర్యాదగా ప్రవర్తించి వారిపైన దాడి చేశారో వారిని కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఒకసారి ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతాయి ఎంత దారుణంగా కొట్టారు. అంతేకాదు ఆ దాడిలో ఇబ్బంది పడిన పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరి కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. వీళ్ళు ఏదన్నా చిన్న జరిగినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని పిలుద్దామా? ఒక ఎమ్మెల్యే స్వయంగా వచ్చి అటవీ సిబ్బంది పైన దాడి చేసి వారిని కారులో ఎక్కించుకొని దుర్భాషలాడుతూ కొట్టుకుంటూ చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట వినట్లేదు. అంటే ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి రూల్స్ అన్ని మార్చేస్తూ ఉంటారు. అంటే ఎవరి ప్రభుత్వం ఉన్నా అంటే వాడి మాట అక్కడ కావాలా? ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటి కింద బానిసలా పెరగాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి రక్షణ లేకుండా
దొంగనా కొడుకుల్ని వాహనాన్ని ఎక్కించట్రా, మన కారులో ఎక్కించట్రా అంటూ ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి దిగజారుడు మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పోలీసులు కూడా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే చేసింది కరెక్టా తప్ప అనేది ప్రజలందరికీ తెలుసు. దీనిపైన చర్యలు తీసుకుంటుందా లేదా ఈ గవర్నమెంట్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా. ముఖ్యంగా మంచి ప్రభుత్వం అని చెప్తే ముంచే ప్రభుత్వంగా తయారైంది అంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళందరినీ చితకబాది అమ్మనా బూతులు తిట్టినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి మాదొక విన్నపం. అయ్యా, అధికార మదం తలకెక్కి గర్వం అణువణువున రెచ్చిపోతుందా? కనీసం సిగ్గుందా? ఒక పదవిలో ఉన్నారు, ఇలా చేయకూడదనే జ్ఞానం కూడా లేకుండా ఎలా ఉన్నారు అని ప్రశ్నించాలంటే. కానీ ఇంత దిగజారుడు మనిషిని ప్రశ్నించిన సమాధానం వస్తుందా లేదా అన్న విషయం మాత్రం తెలియదు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారంట. మరి ఆయన ఏం చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెట్టిగా థ్యాంక్ యూ సో మచ్.